ఎస్ఆర్కే న్యూస్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు హంద్రీనీవా కాల్వ పనులు పరిశీలన. కౌలు రైతుల చట్టం ప్రకారం రైతులకి న్యాయం చేయాలి డిమాండ్ చేసిన ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం. వ్యాపార వర్గాలు ధరల పట్టికను ప్రదర్శించాలి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఆతుపురి ఆంజనేయులు సూచన. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం కుప్పం జిల్లా చిత్తూరులో పర్యటించారు. 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మొట్టమొదటిసారిగా తన సొంత నియోజకవర్గంలో చంద్రబాబు అడుగుపెట్టారు. ఈ క్రమంలో అర్ధాంతరంగా నిలిచిపోయిన హంద్రీనీవా కాల్వ పనుల స్థితిగతులను అడిగి తెలుసుకుని స్వయంగా పరిశీలించారు. ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. తమ అభిమాన నాయకుడు ముఖ్యమంత్రి హోదాలో సొంత జిల్లాకి రావడంతో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు భారీగా తరలివచ్చి ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతుల్ని గ్రామ సభల ద్వారా గుర్తించి న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి బైరగాని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. బ్రాడీపేటలోని సంఘ కార్యాలయంలో మంగళవారం శ్రీనివాసరావు మాట్లాడారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో పంటలు వేయడానికి కౌలు రైతులు సిద్ధంగా ఉన్నారని 80% మంది కౌలు రైతులే పంటలను పండిస్తున్నారని గుర్తు చేశారు. పంట కాలువలకి తక్షణమే మరమ్మతులు చేసి రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు ఎరువులు అందజేయాలని ఆకాంక్షించారు. సంఘ నాయకులు చిట్టిబాబు అప్పారావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. అలాగే వ్యవసాయం కూడా ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. ఈ ఖరీఫ్ సీజన్లో రైతాంగం ఈరోజు పంటలు వేయడానికి సిద్ధం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ మన ప్రాంతంలో కౌలు రైతులు అనేటువంటి వాళ్ళు అధిక సంఖ్యలో ఉన్నారు. ఎక్కువ సంఖ్యలో పంటలు ఈరోజు కౌలు రైతులే పండిస్తూ ఉన్నారు. 180% మంది. ఈ కౌలు రైతులని ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం కూడా చెప్పింది అధికారంలోకి వచ్చే ముందు మేము కౌలు రైతులకి అన్ని రకాలుగా ఆదుకుంటాం, గుర్తింపు కార్డులు ఇస్తాం, అట్లాగే అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కానీ వెంటనే ఇది ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. ముఖ్యంగా ఈరోజు కౌలు రైతులకి గుర్తింపు కార్డులు వస్తే కానీ మిగతావన్నీ కూడా అమలు కావు.
గుర్తింపు కార్డులు రావాలంటే ఇప్పుడు జగన్ తీసుకొచ్చినటువంటి 2019లో తెచ్చిన చట్టం ఏదైతే ఉందో CCRC చట్టం, ఇది భూ యజమానులు అంగీకరిస్తేనే, వాళ్ళ సంతకం పెడితేనే ఒప్పంద పత్రం మీద కౌలు రైతులకు కార్డులు ఇస్తున్నారు. దీనివల్ల ఎక్కువ మందికి కార్డులు రాల. దానివల్ల చాలామందికి ఈ క్రాప్ చేయటం కానీ, నష్టపరిహారాలు అందటం కానీ, పంట రుణాలు కానీ కౌలు రైతులకి వచ్చినటువంటి పరిస్థితి లేదు. దానివల్ల కౌలు రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆత్మహత్యలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. కాబట్టి మేము ఈ కొత్త ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, 2011లో కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ ఏదైతే చట్టం తీసుకొచ్చిందో కౌలు రైతు చట్టం, దాని ద్వారా LEC కార్డులు, లోన్ ఎలిజిబిలిటీ కార్డులు అందరికీ అందజేసి ఎక్కువ మందికి ఆ రోజు రుణాలు కూడా ఇవ్వటం జరిగింది. మళ్ళా 2011 చట్టాన్ని పునరుద్ధరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదే సమయంలో భూ యజమాని సంతకం అంగీకారంతో సంబంధం లేకుండా ప్రభుత్వమే ఈరోజు కౌలు రైతుల్ని గుర్తించాలని గ్రామ సభల ద్వారా రెవెన్యూ యంత్రాంగం ఈరోజు గుర్తించాలని చెప్పి కోరుతున్నాం. ఆ విధంగానే కౌలు రైతులకు న్యాయం జరిగిద్దని చెప్పి కోరుతున్నాం. అట్లాగే ఈరోజు రైతు భరోసా అనేది రైతులకి మేము మద్దతుగా ఇస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. 20,000 రూపాయలు అది వెంటనే అమలు చేయాలి. కౌలు రైతులందరికీ కూడా ఇది అమలు చేయాలి. గతంలో ఓసీ కౌలు రైతులకి ఇది అమలు చేయలేదు, ఓన్లీ SC, ST, BC అన్నారు. వాళ్ళలో కూడా చాలా తక్కువ మందికి ఇది అమలైంది. కానీ ఈసారి మేము కోరేది ఏంటంటే ప్రభుత్వాన్ని, ఈ ఓసీ కౌలు రైతులకు కూడా రైతు భరోసా 20,000 రూపాయలు ఇవ్వాలని, కౌలు రైతులకే రైతు భరోసా ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని మేము కోరుతున్నాం. ఆ విధంగా వాస్తవ సాగుదారులను ఈరోజు వెంటనే గ్రామ సభల ద్వారా గుర్తించి ఈ కౌలు రైతులను ఆదుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం. అట్లాగే పంట రుణాలు కూడా పోయిన సంవత్సరం కూడా పంట రుణాలు క్రమంగా ఇవ్వడం తగ్గిపోయింది కౌలు రైతులకి. ఈ కార్డులు త్వరగా అందజేసి వెంటనే పంట రుణాలు, సంక్షేమ కార్యక్రమాలు, అట్లాగే రైతు భరోసా ఇవన్నీ కూడా కౌలు రైతులకి అందజేయాలి. ఆ విధంగా ఈరోజు పెట్టుబడికి ఏదైతే అవసరమో అవి వెంటనే ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. వ్యాపార వర్గాలు నాణ్యత, నమ్మకంతో వినియోగదారులకి సేవలను అందించాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు సూచించారు. జిన్నా టవర్ సెంటర్లోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆంజనేయులు మాట్లాడారు. వ్యాపారస్తులు తమ దుకాణాల వద్ద ప్రతిరోజు ధరల పట్టికను ప్రదర్శించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. ఈ ప్రైస్ మానిటరింగ్ కంపెనీ అని చెప్పేసి ఛాంబర్ ఆఫ్ కామర్స్, రైస్ మిల్లర్స్, కిరాణా, ఆయిల్స్, రైస్ ట్రేడర్స్, వినోదాల సంఘం, జాయింట్ కలెక్టరు, DSO, మార్కెటింగ్ కమిటీ రాజబాబు గారు ఉంటారు. అయితే ఇది ప్రతి 3 నెలలకి 6 నెలలకి మీటింగ్ జరిగిన తర్వాత వినియోగదారుడికి రేట్లు ఏమన్నా అందుబాటులో లేవా, రేట్లు డిస్ప్లే చేస్తున్నారా లేదా, సక్రమైన తూకాలు అందిస్తున్నారా లేదా అనేటువంటి విషయాన్ని, మార్కెట్ ధరలు ప్లస్ మిగతా విషయాలు కూడా సానుకూలంగా అందరూ కూడా చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటారు. అయితే మొన్న 2 రోజుల క్రితం జరిగినటువంటి, శనివారం జరిగినటువంటి ఈ ప్రైస్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో కొంతమంది వక్తలు ఏంటంటే, దుకాణదారులు ప్రైస్ లిస్టు డిస్ప్లే చేయట్లేదు కాబట్టి వినియోగదారుడికి ఇబ్బందిగా ఉంటుంది. అంటే కూరగాయల మార్కెట్ కానీ, పండ్ల మార్కెట్ కానీ, పండ్లు కానీ, ఈ వస్తువులు ఆయిల్స్ కానీ, పప్పులు కానీ, కిరాణా కానీ ఏదైనా ఆ షాపుల దగ్గర తప్పనిసరిగా రేట్లు అనేది రాసి వినియోగదారుడికి అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంటుంది. కొద్ది రోజుల్లో ఇన్స్పెక్షన్ చేసి ఎవరైతే వాస్తవానికి ఈ డిస్ప్లే చేయకపోతారో వాళ్ళ మీద అధికారులు చర్య తీసుకునే అవసరం కూడా ఉంది. కాబట్టి నేను ఏ రిక్వెస్ట్ చేస్తున్నా అంటే, గుంటూరు జిల్లా, పల్నాడు, బాపట్ల జిల్లా
3 జిల్లాలు కూడా మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ కింద వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరు వ్యాపారస్తులు కూడా ఏ వస్తువు అందుబాటులో ఉన్నాయి, అందుబాటులో ఉన్న వస్తువులు ఏ రేట్లో ఉన్నాయి అని తప్పనిసరిగా డిస్ప్లే చేయడమే కాకుండా ఏ రోజుకి ఆ రోజు రేట్లో ఏమైనా తేడా వస్తే మార్చి నమ్మకమైన నాణ్యమైన సక్రమైన తూకాలతోటి అందించాలని చెప్పి కూడా వ్యాపారస్తులు చెప్పి ఆ రోజు కమిటీ చెప్పింది. ఆ రెస్పాన్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తీసుకుందని చెప్పాం. కాబట్టి ఇప్పుడు చెప్పేదంటే ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి వ్యాపార వర్గాలన్నీ కూడా వాళ్ళ షాపులో ఉన్న వస్తువులు అయితే ఉంటాయో, అదే కిరాణా షాప్ అంటే ఏ 100, 150 ఉంటే డిస్ప్లే చేయలేరు. కానీ పెద్ద పెద్ద వస్తువులు కిలోలు కొనే వస్తువులు ఏదైతే ఉన్నాయో ఆ వస్తువుల రేట్లు, అట్లా ఆయిల్స్ ఏ రకాలు ఉన్నాయి, ఏ రేట్లు అమ్ముతున్నారు, ఇవన్నీ కూడా 2-3 రోజుల్లో డిస్ప్లే చేసి వినియోగదారునికి అందుబాటులో ఉంచి సక్రమైన తూకం, సక్రమైనటువంటి వస్తువు సక్రమైన రేటుకి ఇవ్వాలని చెప్పి కూడా దీన్ని ఛాంబర్ ఆఫ్ కామర్స్ గుంటూరు మా కమిటీ అంతా కూడా నిర్ణయం చేసింది. కాబట్టి తప్పనిసరిగా ఫాలో అయ్యి ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి వ్యాపార వర్గాలన్నీ కూడా బోర్డు డిస్ప్లే చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అట్లా కూరగాయల మార్కెట్లో కూడా రైతు బజార్లైనా, మామూలు షాపులైనా, అట్లాగే పండ్ల దుకాణాలైనా వాళ్ళు అమ్మేటువంటి ఏ రేట్ అయితే అమ్మితే ఆ రేట్లే డిస్ప్లే చేయండి. తప్పనిసరిగా కూరగాయలు కూడా ఏంటంటే కొన్ని చోట్ల మన టమోటా కానీ కొన్ని వస్తువులు రేటు పెరిగినాయని చెప్తున్నారు. అప్పుడప్పుడు వస్తువులు అందుబాటులో లేకపోతే రేటు పెరిగే అవకాశం ఉంటుంది. ఇతర జిల్లాల నుంచి వచ్చేప్పుడు అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యాలను బట్టి వ్యాపార వర్గాలు కూడా వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని తక్కువ లాభాలతోటి మంచి నాణ్యమైన వస్తువును అందించాలా, అన్ని వాళ్ళు కూడా డిస్ప్లే చేయాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఓకేనా? తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి మంత్రి నారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమానికి ఫిర్యాదులు అధిక సంఖ్యలో అందుతున్నాయి. ప్రజల సమస్యలను సున్నితంగా అడిగి తెలుసుకుని ఆ సమస్యల పరిష్కారానికి లోకేష్ భరోసా ఇస్తున్నారు. మంగళవారం లోకేష్ మంగళగిరిలో నిర్వహించిన ప్రజా దర్బారికి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని వేడుకున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి జీఎంసీ అధికారులు రంగంలోకి దిగారు. ఎమ్మెల్యే గల్లా మాధవి ఆదేశాల మేరకు మంగళవారం దేవాపురం, అరండల్పేట, సీతమ్మ కాలనీ ప్రాంతాలలో పారిశుద్ధ్య కార్మికుల పనులు ప్రారంభించారు. ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 33వ డివిజన్లో ఉన్న దేవాపురంలో ఎన్నో ఏళ్లుగా ఈ పీకలవాగు సమస్య చాలా జటిలంగా ఉంది. గత వైసీపీ గవర్నమెంట్లో 5 సంవత్సరాలు కనీసం పీకలవాగు పూడిగా తీత కూడా తీయలేకపోయారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు, గల్లా మాధవి గారు ఎమ్మెల్యే అయిన వెంటనే 48 గంటల గడవక ముందే మున్సిపల్ సమావేశం నిర్వహించి 48 గంటల గడవక ముందే ఇప్పుడు ఈ విధంగా ఈ పనులు ప్రారంభించి ఎన్నో ఏళ్లుగా ఈ పీకలవాగు పూడిగా తీతివేత జరుగుతూ ఉంది. ఇంతకుముందు ఏం జరిగేదంటే దీనివల్ల చాలా దోమలు, డెంగ్యూ, టైఫాయిడ్ జ్వరాలు వచ్చి ప్రజలు తీవ్ర ఇబ్బందులు కలిగేది. ఇప్పుడు ఈ ఇంజనీరింగ్ అధికారులు మా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఆదేశాలతో వీటన్నిటిని సరిచేయటం వలన, ఇప్పుడు తీసేయడం వలన ప్రజలు చాలా హర్షిస్తున్నారు. ముఖ్యంగా దేవాపురంలో ఈ సమస్య చాలా ఉధృతంగా ఉంది. 5 సంవత్సరాల నుంచి పూడికలు తీయపోవటం వలన డ్రైనేజీలు మొత్తం నిండిపోయి వర్షాలు పడినప్పుడు మొత్తం ఇళ్లలోకి నీళ్లు వచ్చేసాయి. విలువ మధ్యతరగతి కుటుంబాలు ఉన్న ఈ దేవాపురంలో ఈ పూడిక తీత వలన ప్రజలు చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఇట్లానే రాబోయే రోజుల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన డ్రైనేజీల వర్క్ కానీ, ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ, డ్రైనేజ్ వర్క్ కానీ మొత్తం మా గల్లామాధ గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అభివృద్ధి పదంలో ముందుండి నడిపిస్తారని ప్రజలకు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిత్తూరు జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు, హంద్రీనీవా కాల్వ పనులు పరిశీలన. కౌలు రైతుల చట్టం ప్రకారం రైతులకి న్యాయం చేయాలి డిమాండ్ చేసిన ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం. వ్యాపార వర్గాలు ధరల పట్టికను ప్రదర్శించాలి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఆతుపురి ఆంజనేయులు సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.